ఏదో ఏదో డ్రామాలు చేయబోతున్నారు. ఆ వైఎస్ జగన్ స్పోక్స్ పర్సన్ తీసుకొచ్చి నేను అన్నా, జగన్ తల్లులు తండ్రులు తాతలు నా శిష్యులే కదా. పులివెందుల్లో నేను అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూర్చున్నప్పుడు కిందన పాదాల దగ్గర కూర్చున్నారు కదా. ఒక సమకాలికులుగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు రండి డిబేట్ చేద్దామంటే వాళ్ళు దాక్కుంటున్నారు, పారిపోతున్నారు. ఎందుకట? సత్యం లేదు, నీతి లేదు. జగన్ గారు 3 లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు దోచుకున్నారని జగన్ గారు అయితే బుక్కే రాశారు. ఏంటి లక్షల కోట్లు దోపిడీ? కోట్ల ప్రజలకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నిరుద్యోగులు ఇంత ఇబ్బందులు పడుతుంటే మీ మనసులు ఎలాగొప్పుకుంటున్నాయి? పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నాడు జగన్. ఇప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడైనా ఒక బెడ్రూమ్ ఇల్లు ఉందా? నాకు లేదు. ₹1,00,000 ఆస్తుందా? లేదు. ఒక సొంత సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కారు కానీ ఉందా? లేదు. దేవుని సేవకు ప్రపంచ సేవకు ఏరోప్లేన్లు ఉన్నాయి. నా పేరుని లేవనే కదా ఇవన్నీ ఈ గవర్నమెంట్ తీసేసుకున్నారు. నా పేరు నుంచి తీసుకోగలరా? మళ్ళా 10 సంవత్సరాలు కోర్టులో ఫైట్ చేసి అవి సంపాదించుకున్నాను. నేనే ప్రెసిడెంట్నని రుజువు చేసుకున్నాను. కనుక మీడియా మిత్రులరా, మీరు ప్రతి ఛానల్ వారు ఆ వైఎస్ జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి డిబేట్ పెట్టాలి. పెట్టకపోతే మీడియా ఫెయిల్ అయినట్టే, రాజకీయ నాయకులు ఫెయిల్ అయినట్టే. ప్రజలు నిలదీయాలి. వాళ్ళు 100 ప్రశ్నలు అన్నేయమనండి, నేను 10 ప్రశ్నలు వేస్తాను. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ భాషలోనైనా సిద్ధమే డిబేట్ చేయడానికి. ఏంటి ఆ డిబేట్? పర్సనల్ అటాక్స్ వద్దు. జగన్ గారు పవన్ అంటాడు ఆయన నిత్య పెళ్లి కొడుకని, పవన్ గారు జగన్ అంటాడు ఆయన నెంబర్ 1 దోపిడీదారుడు, ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని. వద్దు. మీ గర్ల్ ఫ్రెండ్స్లు మీ నిత్య పెళ్లి కొడుకులు పక్కన పెట్టేయండి. రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల ప్రజలకు మీరేం చేస్తారు, ఎలా చేస్తారు? నేనేం చేశాను, ఏమి చేస్తాను, ఎలా చేస్తాను? 7 కోట్లలో 1% అక్టోబర్ 2ని తీసుకొచ్చి 7 లక్షల కోట్లు తెచ్చి చూపిస్తా. ఇప్పుడు వరకు తెచ్చాను, ఇప్పుడు తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. చాలామంది అంటున్నారు క్రైస్తవుల ఓట్లన్నీ అటు వెళ్ళిపోతాయని. ఎటు వెళ్ళిపోతాయి? ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోతాయా? బజరంగ దళకి వెళ్ళిపోతాయా? విశ్వ హిందూ పరిషత్కి వెళ్ళిపోతాయా? బీజేపీకి వెళ్ళిపోతాయా? వద్దు. మన ఓట్లు మనం వేసుకుందాం. లేకపోతే 2 కుల కమ్మ రెడ్డిస్కి వెళ్ళిపోతాయా? నా పార్టీలో కమ్మ రెడ్డిస్ ఉన్నారు. 2-3% ఉన్న కమ్మలే ముఖ్యమంత్రులు అవ్వాలా? 4-5% ఉన్న రెడ్లే ముఖ్యమంత్రి అవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అవ్వకూడదా? ఒక బీసీగా పుట్టి ప్రభువుని తెలుసుకొని కాపుల్లో జన్మించి యేసు ప్రభుని నమ్ముకొని దళితులమ్మాని పెళ్లి చేసుకొని మనకు కులమత ప్రాంతీయ భేదాలు ఉండకూడదని 36 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్న నాకు ఒక ముఖ్యమంత్రి అయ్యే భాగ్యం లేదా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే భాగ్యం లేదా? ప్రజలు చూసారా సర్వేలన్నీ? మీ సీట్లలో మీరే ఓడిపోతారు. కనుక ఇప్పుడైనా మీరు రాజీనామాలు చేసి పర్మిషన్లు మాకు ఇచ్చి చక్కగా డిబేట్లకు వస్తే ప్రజలు మీ అజెండా ఏంటి, జెండా ఏంటి, మా అజెండా జెండా ఏంటో